ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 71ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకు నిజమైన శాశ్వతమైన శాంతిని ఎలా పొందాలో ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ ప్రపంచంలో మనందరం శాంతి కోసమే పరితపిస్తాం, కాని ఆ శాంతి మనకు దొరకదు. ఎందుకంటే మనం దాన్ని తప్పుడు చోట వెతుకుతున్నాం. ఆ శాంతి బయట వస్తువులలో లేదు, మన లోపలే ఉంది. దానిని ఎలా కనుక్కోవాలో ఈ శ్లోకం వివరిస్తుంది. భగవంతుడు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెడతారో వారే శాంతిని పొందుతారు. ఇక్కడ కోరికలు అంటే మన ప్రాథమిక అవసరాలు కాదు, బట్టలు, తిండి, ఇల్లు వంటివి కాదు. అనవసరమైన ఆశలు, భౌతిక వస్తువుల మీద వ్యామోహం, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటం వంటివి. ఉదాహరణకు, మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి పడకుండా ఇతరుల దగ్గర ఉన్నది చూసి నాకు అది కావాలి, ఇంకా కావాలి అని నిరంతరం ఆరాటపడటమే కోరిక. రెండవది, ఆ వ్యక్తి ఎటువంటి మమకారం లేకుండా ఉంటాడు. అంటే ఇది నాది, నేను సంపాదించింది, నా ఇల్లు, నా కారు, నా కుటుంబం అనే బలమైన అహంభావంతో కూడిన అనుబంధం ఉండదు. ప్రేమ వేరు, మమకారం వేరు. నాది అనే భావన మనలో భయాన్ని, ఆందోళనను పెంచుతుంది. వాటిని కోల్పోతామేమోనని నిరంతరం మనస్సును కలవరపెడుతుంది. మూడవది, అత్యంత ముఖ్యమైనది, అహంకారం లేకుండా జీవించడం. నేను అనే భావన, నేనే చేస్తున్నాను, నా వల్లే అంతా జరుగుతోంది, నేను గొప్పవాదిని అనే గర్వం, ఈ నేను అనే భావన ఉన్నంతవరకు మనం సుఖదుఖాల చక్రంలో చిక్కుకొని ఉంటాము. ఎప్పుడైతే ఈ నేను, నాది అనే గోడలను పడగొడతామో అప్పుడు మిగిలేదే ప్రశాంతత. ఆత్మజ్ఞానంతో అంతా భగవంతుని లీల అని గ్రహించినప్పుడు అహంకారం దానంతటా అదే నశిస్తుంది. ఆ విధంగా అన్ని కోరికలను, మమకారాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టిన స్థితప్రజ్ఞుడు ఎలాంటి కోరికలు లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తాడు. అతడే సంపూర్ణమైన, నిశ్చలమైన శాంతిని పొందుతాడు. నిజమైన శాంతి అనేది దేనినైనా పొందడంలో లేదు, అన్నింటినీ వదిలివేయడంలో ఉంది. మనస్సు అనే పాత్రను కోరికలతో నింపినంతకాలం అందులో శాంతికి చోటుండదు. ఆ పాత్రను ఖాళీ చేసినప్పుడే అనంతమైన ప్రశాంతతతో అది నిండిపోతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.